వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం. లోక్సభ సెక్రటేరియట్కు నోటీసులు ఇచ్చిన విపక్షాలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. హైదరాబాద్ శివారులో భూ ప్రకంపనలు. గాజుల రామారంలో భారీ శబ్దంతో కంపించిన భూమి. హైదరాబాద్ మదీనాగూడలో అగ్ని ప్రమాదం. నారాయణ స్కూల్లో చెలరేగిన మంటలు. డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. జీ రామ్జీ పథకం, వ్యవసాయ రంగంపై చర్చించారు. పీఎం ప్రణామ్ పథకం కింద రాష్ట్రానికి 216 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కొబ్బరి సాగుకు 200 కోట్ల రూపాయలు సాయం కోరగా వీటికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఏపీకి అన్ని విధాలా సహాయం అందిస్తామని, సాంకేతికత విషయంలో రాష్ట్రానికి ఎప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ప్రకృతి సేద్యం త్వరగా విస్తరిస్తోందని, దీనితో పాటు మత్స్య పశుపోషణ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఏపీ హార్టికల్చర్ హబ్గా మారుతోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. As a leader in agriculture department, I'm totally we are very strong in micro irrigation. We are number 1 or 2 closely in the nation itself. Even this budget again 50 crores is helping. We are very strong in natural farming also. Even natural farming, as on today, 20 lakh farmers, 20 lakh acres. We want to take it 50 lakh farmers with 50 lakh acres of land in natural farming. Even certification, traceability and technology integration, everything we are working as on today. ఇంకా చిన్న చిన్న ఉన్నాయన్నీ క్లియర్ చేసి చేయమన్నా. దే ఆర్ మీటింగ్ ఆల్ మినిస్టర్స్ బికాస్ న్యూ బడ్జెట్ ఈస్ కమింగ్. వాట్ ఆర్ ఆల్ ది న్యూ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో వాట్ ఇస్ ది డీటెయిల్స్, ఎవ్రీథింగ్ వీఆర్ నెట్వర్కింగ్ in the interest of Andhra Pradesh. Already some of the proposals we are putting detailed project reports. Andhra will emerge. ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అనుమానంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తన ఫోన్ను ట్యాప్ చేసింది ఎవరో తేల్చాలన్నారు శ్రీనివాసరెడ్డి. ఇంకా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయనిపిస్తోందని, ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు పొంగులేటి. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఏ ఫామ్ హౌస్, మామిడి తోటల్లో ఎక్కడ పెట్టారో విచారణ జరుపుతామని పొంగులేటి చెప్పుకొచ్చారు. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి, ఆనరబుల్ హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి, సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, చివరికి భార్యాభర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు ఫోను, తన సొంత అల్లుడి ఫోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజము ఎంతైతే ఉందో, ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి
వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం. మున్సిపల్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా ముక్తాల్లో 6వ వార్డు అభ్యర్థి మహదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం పార్లమెంటు వరకు చేరింది. లోక్సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ నేతలు అనేక రకాలుగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను సైతం కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వేధింపులు తట్టుకోలేకనే బీజేపీ అభ్యర్థి మహదేవ్ తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డారని సభ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీల్లో హంగ్ పక్కా అని తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కవితా జోస్యం చెప్పారు. నిన్న మొన్నటి వరకు ప్రచారంలో బూతు పురాణం అండ్ కార్డు పడింది, చెవులకు ప్రశాంతంగా ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అసలు సమస్యలకు గాలికి వదిలేసి ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయని అన్నారు. ప్రచార సరళిని చూశాక మున్సిపల్ ఎన్నికలు కూడా సర్పంచ్ ఎన్నికలలాగే పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుండు అని అనిపించిందని అన్నారు. మరోపక్క 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఉంటే ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు మంజూరయ్యాయని అన్నారు. అది కూడా సీఎంతో చొరవతో సిద్దిపేటకు మాత్రమే నిధులు మంజూరు కావడం విశేషం అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా హరీష్ రావు పనులు అవుతున్నాయని అన్నారు. గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది. ఇది నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే, సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో, దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనవి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది. ఇది నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే, సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో, దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్. అభం శుభం తెలియని 14 ఏళ్ల చిన్నారని కన్న తల్లే 30 ఏండ్లు వయసున్న వ్యక్తితో వివాహం జరిపించింది. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. పుంగనూరు పట్టణం ప్రకాశం కాలనీకి చెందిన రామరాజు, శోభా దంపతులకు 3 ఆడ సంతానం. దంపతుల మధ్య తరచూ గొడవలు రావడంతో భార్య వేధింపులు తాళలేక గత నెల రోజుల క్రితం రామరాజు వేరే ఇంటికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో శోభ టిట్కో అపార్ట్మెంట్లోనే ఉంటున్న రెడ్డెప్ప అనే బ్రోకర్ ద్వారా కూతురికి వివాహం చేయాలని నిశ్చయించుకుంది. అదే పనిగా కర్ణాటకకు చెందిన రాజశేఖర్ అనే 3 పదులున్న వ్యక్తికి ఇచ్చి తన పెద్ద కూతురికి గత 10 రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరిపించింది. అదీ కాక భర్త తనను వేధిస్తున్నాడని రామరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్కు శోభ తన 2 పిల్లలు రావడంతో అనుమానించిన తండ్రి రామరాజు పెద్ద కుమార్తె ఎక్కడుందని ప్రశ్నించాడు. దీంతో పెళ్లి ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి అయిన బాలికను పొంగనూరు రప్పించారు. ప్రస్తుతం 3 పిల్లలు తండ్రి సమక్షంలోనే ఉన్నారు. నేను 2 ఏళ్ళ నుంచి గూడూరుపల్లి దగ్గర అపార్ట్మెంట్లో ఉన్నాను. నాకు 3 పిల్లలు. మా భార్య పేరు శోభ, కూతురి పేరు వచ్చిందా రామశ్రీ, మళ్ళీ 2 కూతురి పేర్లు వచ్చిందా పూజశ్రీ, పూజిత అనేది. ఇట్లా భార్య భర్త కొట్లాడుకున్నాము. ఏదో కొంచెం రామాయణం అయిన దానికి నేను అడిగేసి ఇంటికి వచ్చేసినాను. ఆడ ఎవరో పెద్ద మనిషి అనేసి రెడ్డప్ప అనేసి వాడు ఇచ్చేసి మా భార్యని నా కూతురిని కానీ ఇచ్చేసి
తొందరగా పడి ఏదో పెళ్లి చేసి ఇది చేయన్నారు గూడూరుపల్లి అపార్ట్మెంట్లో. పెళ్లి యాడ జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు ఏం చేసినారో యాడికి తోడుకున్నారో ఏమి ఇది చేసినారో కానీ తెలియదు. పెళ్లి చేసి మాకు తెలుసుకొని ఏదో ఇది చేసిన దానికి మళ్ళీ మా తమ్ముని ద్వారాతో కనుక్కొని ఇది చేసుకొని అది మాకి మళ్ళీ వాళ్ళ అక్కల ద్వారాతో కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో కనుక్కుందాం అనేసి తారాడతామే 2 ఏళ్ళు. శోభ అనే మా వదిన అపార్ట్మెంట్ లో ఉండేది. రెడ్డప్ప అనేవాడు మా వదినతో కాంటాక్ట్ ఉండి వాడు తోడుకపోయి మా కూతురికి హేమశ్రీ అనే పాపకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసి ఉన్నాడు. ఆ అమ్మాయితో మరుసటి రోజు నాకు ఫోన్ చేసి బాబాయ్ నాకు ఇష్టం లేదు పెళ్లి చేస్తున్నారు, కొట్టి చేపిస్తున్నారు, నోరు మూబిట్టి కొట్టి ఇచ్చేస్తున్నాడు రెడ్డప్ప వాడు అని ఫోన్ చేసింది సార్ ఆ అమ్మాయి నాకు. ఆ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత మేము వెళ్ళి సండే రోజు తోడుకొచ్చుకున్నాం సార్ ఆ అమ్మాయిని. ఏం జరిగింది ఏమి అనేది ఆ అమ్మాయి నాకు చెప్పింది సార్. బాబాయ్ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు, ఫోన్స్ కూడా ఇవ్వలేదు, ఎవడు రూమ్ లేకేసి కొట్టి ఇచ్చేసి భయపెట్టిస్తున్నారు బాబాయ్. ఫోన్స్ అడిగితే ఎవరు మాత్రం ఇవ్వడం లేదు బాబాయ్ నాకు. హైదరాబాద్లోని మదీనాగూడలో ఉన్న నారాయణ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం స్కూల్ బిల్డింగ్లోని సెల్లార్లో మంటలు ఎగసిపడ్డాయి. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్కూల్ టీచర్లు ఇతర సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను క్షేమంగా బయటకు తరలించారు. అగ్నిమాపక శాఖకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. పోలీసులు వారికి సహకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్లోని మదీనాగూడలో ఉన్న నారాయణ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం స్కూల్ బిల్డింగ్లోని సెల్లార్లో మంటలు ఎగిసిపడ్డాయి. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్కూల్ టీచర్లు ఇతర సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను క్షేమంగా బయటకు తరలించారు. అగ్నిమాపక శాఖకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. పోలీసులు వారికి సహకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడం పెను సంచలనం సృష్టించింది. గాజుల రామారంలోని మెట్కాన్గూడ ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10 గంటల 10 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించిందని, అదే సమయంలో అక్కడ భారీగా శబ్దం వచ్చినట్లు అక్కడ నివసించేవారు వెల్లడించారు. ఇక భారీ శబ్దంతో పాటు భూ ప్రకంపనలు రావడంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భారీ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేదా మరే ఇతర పేలుడు పదార్థాలను పేల్చడం వల్ల వచ్చిందా అనే అంశం ఇప్పుడు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హైదరాబాద్ పరిధిలో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడం పెను సంచలనం సృష్టించింది.
గాజుల రావారంలోని మెట్కాన్గూడ ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10 గంటల 10 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించిందని, అదే సమయంలో అక్కడ భారీ శబ్దం వచ్చినట్లు అక్కడ నివసించేవారు వెల్లడించారు. ఇక భారీ శబ్దంతో పాటు భూ ప్రకంపనలు రావడంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో నుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఆ భారీ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేదా మరే ఇతర పేలుడు పదార్థాలు పేల్చడం వల్ల వచ్చిందా అనే అంశం ఇప్పుడు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడ కూర్చుని దోశలు వేస్తుంటే పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి మామూలుగా కింద భూమి అదిరింది. మేము మా ఇంటికాల వాళ్ళు ఏదన్నా గ్యాస్ కానీ పేలిపోయిందమ్మో, ఏదన్నా అయిందమ్మో, బాంబు పడినట్టు అయిందని భయపడ్డామండి. అందరూ అక్కడ వాళ్ళు అందరూ కూడా భయపడి బయటకు వచ్చేసారు మొత్తం, ఆ కాలనీలో వాళ్ళు కూడా. మేము అక్కడ సెంటర్లో టిఫిన్ వేస్తామండి. అక్కడ కూర్చుని దోశలు వేస్తుంటే పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి మామూలుగా కింద భూమి అదిరింది. మేము మా ఇంటికాల వాళ్ళు ఏదన్నా గ్యాస్ కానీ పేలిపోయిందమ్మో, ఏదన్నా అయిందమ్మో, బాంబు పడినట్టు అయిందని భయపడ్డామండి. అందరూ అక్కడ వాళ్ళు అందరూ కూడా భయపడి బయటకు వచ్చేసారు మొత్తం, ఆ కాలనీలో వాళ్ళు కూడా. మేము అక్కడ సెంటర్లో టిఫిన్ వేస్తామండి. అక్కడ కూర్చుని దోశలు వేస్తుంటే పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి మామూలుగా కింద భూమి అదిరింది. మేము మా ఇంటికాల వాళ్ళు ఏదన్నా గ్యాస్ కానీ పేలిపోయిందమ్మో, ఏదన్నా అయిందమ్మో, బాంబు పడినట్టు అయిందని భయపడ్డామండి. అందరూ అక్కడ వాళ్ళు అందరూ కూడా భయపడి బయటకు వచ్చేసారు మొత్తం, ఆ కాలనీలో వాళ్ళు కూడా. మేము అక్కడ సెంటర్లో టిఫిన్ వేస్తామండి. అక్కడ కూర్చుని దోశలు వేస్తుంటే. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.